అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాఇ వల్ ముర్సలీన్ వమన్ తబిఅహుం బి ఇహ్సానిన్ ఇలా యౌమిద్దీన్ అమ్మా బాద్. అభిమాన సోదరులారా, కారుణ్య వర్షిని రమదాన్ అనే ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామియా పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. ప్రియ వీక్షకుల్లారా, ఈరోజు మనం దైవ భీతితో కంటతడి పెట్టడం ఈ విషయం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మనం ప్రాపంచిక జీవితానికి సంబంధించిన విషయాల గురించి చాలా చింతిస్తాము, బాధ అయితే ఏడుస్తాము. సంతానం గురించి, తల్లిదండ్రుల గురించి, ఉద్యోగం గురించి, జీవనోపాధి గురించి, సమస్యల గురించి ఏడుస్తాము, బాధ అవుతుంది, కన్నీళ్లు కారుస్తాము. కాకపోతే అల్లాహ్ గురించి ఆలోచించి ఎప్పుడైనా కంటతడి పెట్టామా? పరలోకం గురించి ఆలోచించి, అల్లాహ్ యొక్క శిక్ష గురించి ఆలోచించి, మనము చేసే కర్మలు ఎలా ఉన్నాయి, మన కర్మల పుస్తకములో పాపాలు ఎక్కువగా ఉన్నాయా, పుణ్యాలు ఎక్కువగా ఉన్నాయా, నేను అల్లా సుబ్హానహు వ తఆలాకు ఎక్కువగా విధేయత చూపిస్తున్నానా లేదా, నా పైన అల్లాహ్ యొక్క అనుగ్రహాలు ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ ఆలోచన చేసుకొని మరణం తప్పదు. నా అసలైన నివాసం సమాధి చీకటి, సమాధి శిక్ష. అలాగే హషర్ మైదానం, పుల్సిరాత్, అల్లాహ్ సమక్షములో హాజరవటం, మన కర్మల లెక్క చూపటం, ఆయన శిక్ష గుర్తు రావటం, వీటన్నింటి గురించి ఎప్పుడైనా మనం అల్లాహకు భయపడుతూ కన్నీళ్లు కార్చామా? అభిమాన సోదరులారా, అల్లాహకు గుర్తు చేసుకొని, అల్లాహ్ ఆయతులను గుర్తు చేసుకొని ఏడవటం, కన్నీళ్లు కార్చటం, ఇది విశ్వాసుల గుణం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూర బనీ ఇస్రాయిల్లో ఇలా తెలియజేశాడు, వయఖిర్రూన లిల్ అద్కాని యబ్కూన్ వయజీదుహుం ఖుషూఆ. విశ్వాసులు తమ గడ్డాలను నేలకు ఆనించి విలపిస్తూ పడిపోతారు. విశ్వాసులు తమ గడ్డాలను నేలకు ఆనించి విలపిస్తూ పడిపోతారు. దానిని విన్న తరువాత వారి అణకువ, అంటే ఖురాన్ని విన్న తరువాత వారి అణకువ మరింత పెరిగిపోతుంది. ఇది విశ్వాసుల గుణం. అలాగే అల్లాహ్ అంటున్నాడు సూర నజములో, అఫమిన్ హాదల్ హదీథి తఅజబూన్ వతద్హకూన వలా తబ్కూన్. మీరు ఖురాన్ గురించి ఆశ్చర్యపోతున్నారా, ఏడాల్సింది పోయి నవ్వుతున్నారా? మన జీవితాలు ఎలా ఉన్నాయి, అల్లాహ్ ఆదేశాలు ఎలా ఉన్నాయి, అల్లాహ్ ఆజ్ఞలు నిషిద్ధాలు ఏమిటి అనే విషయాల గురించి, పరలోకం గురించి, అల్లాహ్ ఆదేశాల గురించి ఖురాన్ పారాయణం చేస్తూ మనం ఏడవటం పోయి నవ్వుతున్నామా అని అల్లాహ్ ప్రశ్నిస్తున్నాడు. అభిమాన సోదరులారా, విశ్వాసులు ఖురాన్ విన్నప్పుడు దైవ భీతితో కంపించి పోతారు. దైవ శిక్ష ప్రస్తావన వినగానే విలపించటం మొదలు పెడతారు. ఇది విశ్వాసుల గుణం. ఇది అభిమాన సోదరులారా, అబ్దుల్లా బిన్ అష్షిఖీర్ రదియల్లాహు అన్హు కథనం. ఆయన అంటున్నారు, అబ్దుల్లా బిన్ షిఖీర్ రదియల్లాహు అన్హు అంటున్నారు, అతైతు రసూలల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ. ఒకసారి నేను
అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చాను. వహువ యుసల్లి, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం నమాజ్ చేస్తున్నారు. అంటే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నమాజ్ చేస్తున్నప్పుడు ఆయన దగ్గరికి నేను వెళ్ళాను. వలి జౌఫిహి అజీజున్ క అజీజిల్ మిర్జల్ మినల్ బుకా, రవాహు అబూ దావుద్. ఆయన ఏడుస్తుంటే నమాజులో, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నమాజ్ చేస్తూ నమాజులో ఏడుస్తుంటే పొయ్యిపై ఉంచిన కుండ శబ్దం చేసినట్టు ఆయన గొంతు నుంచి శబ్దం వస్తుంది, ఏడుపు శబ్దం వస్తుంది. అల్లాహు అక్బర్. ఆయన ఎవరు? ఆయన ఇమాముల్ అంబియా, ప్రవక్తలకి ఇమాం, రహమతుల్లిల్ ఆలమీన్, సర్వ లోకాలకు కారుణ్య ప్రవక్తగా పంపబడిన వారు. రహమతుల్లిల్ ఆలమీన్, అంత గొప్ప ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నమాజ్ చేస్తూ నమాజులో ఎలా ఏడ్చేవారు? పొయ్యి పైన కుండ శబ్దం ఎలా చేస్తుంది, ఎక్కువ వేడి అయిపోతే. ఆ విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏడ్చేవారు. అలాగే అబ్దుర్రహమాన్ బిన్ ఔఫ్ రదియల్లాహు అన్హు అంటున్నారు. అబ్దుర్రహమాన్ బిన్ ఔఫ్, అల్లాహు అక్బర్, పెద్ద సహాబీ, గొప్ప సహాబీ. ఆయన అంటున్నారు, ఒక సందర్భంలో ఆయనకి గుర్తు వచ్చింది. తినేటప్పుడు ఉపవాసంలో ఉన్నారు. ఆయన ముస్అబ్ బిన్ ఉమైర్ రదియల్లాహు అన్హుని గుర్తు చేసుకున్నారు. ముస్అబ్ బిన్ ఉమైర్ రదియల్లాహు అన్హుని గుర్తు చేసుకుని అబ్దుర్రహమాన్ బిన్ ఔఫ్ అంటున్నారు, ముస్అబ్ బిన్ ఉమైర్ నాకంటే గొప్పవాడు, నాకంటే మంచివాడు. ఆయన పరమపదించిన తర్వాత సమాధి చేసేటప్పుడు అంత్యక్రియల్లో కఫన్ దుస్తులు తలకి కప్పితే కాళ్ళు కనపడుతున్నాయి, కాళ్ళకి కప్పితే తల కనపడుతూ ఉంది. ముస్అబ్ బిన్ ఉమైర్ పెద్ద సహాబీ, ఆయన నాకంటే గొప్పవారు, నాకంటే ఉన్నత స్థాయికి చెందినవారు. ఆయన పరిస్థితి ఇలా ఉన్నింది. శవం ఆయన తలపైన కఫన్ కప్పితే కాళ్ళు కనపడుతున్నాయి, కాళ్ళకి కఫన్ కప్పితే తల కనపడతా ఉంది. నేను మాత్రం అల్లా నాకు ఎన్ని వరాలు ఇచ్చాడు, బాగా తింటున్నాను, తాగుతున్నాను అని ఊహించుకొని కన్నీళ్లు కార్చేవారు, ఏడ్చేవారు. అంటే సమాజంలో మంచివారికి, చెడ్డవారికి, పుణ్యాత్ములకి, పాపాత్ములకి చూసుకుని గుణపాఠం కూడా మనం నేర్చుకోవాలి. అభిమాన సోదరులారా, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, లా యలిజున్ నార రజులున్ బకా మిన్ ఖష్యతిల్లాహి హత్తా యఊద లబను ఫి దిర్ఇ, రవాహు తిర్మిజి. పాలు తిరిగి పొదుగులోకి వెళ్ళిపోయే వరకు, పాలు పిండిన తర్వాత, మేక, గొర్రె, ఆవు పాలు పిండిన తర్వాత, పాలు బయటికి వచ్చిన తర్వాత తిరిగి పొదుగులోకి వెళ్ళిపోతుందా? అసంభవం, జరగదు. ఆ విధంగా పాలు తిరిగి పొదుగులోకి వెళ్ళిపోయే వరకు దైవ భీతితో కంట తడి పెట్టేవారు నరకానికి పోరు. అంటే ఏ విధంగా అయితే పాలు వచ్చేసిన తర్వాత తిరిగి పొదుగులోకి పోదో, అలాగే ఎవరైతే అల్లాహ్ను గుర్తు చేసుకొని దైవ భీతితో కంటతడి పెట్టేవారు నరకానికి పోరు అని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. అలాగే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, రజులున్ రకరల్లాహ ఖాలియన్ ఫఫాజత్ అయినా, ఏ వ్యక్తి అయితే ఏకాంతంలో అల్లాహ్ను గుర్తు చేసుకొని ఏడుస్తాడో, కన్నీళ్లు కారుస్తాడో, ఆ వ్యక్తి రేపు ప్రళయ దినాన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 7 రకాల మనుషులకి తన నీడను ప్రసాదిస్తాడు, తన కారుణ్య ఛాయలో చోటు ప్రసాదిస్తాడు. ఆ 7గురిలో ఒకడు ఎవరు? రజులున్ రకరల్లాహ ఖాలియన్ ఫఫాజత్ అయినా, ఏకాంతంలో ఎవ్వరూ లేరు, అప్పుడు అల్లాహ్ను, అల్లాహ్ శిక్షను గుర్తు చేసుకొని ఏడుస్తాడు, కన్నీళ్లు కాడిస్తాడు. అభిమాన సోదరులారా, కావున మనం ప్రపంచం గురించి చాలా ఏడ్చేశాము,
కానీ ఈ జీవితం శాశ్వతం కాదు. మన అసలైన జీవితం పరలోకం. అక్కడ రెండు మార్గాలు ఉంటాయి, స్వర్గం, నరకం. కావున ఏడ్చి ఏడ్చి దువా చేయాలి, కన్నీళ్లు కార్చి ప్రార్థించాలి. ఖురాన్ పారాయణం చేసేటప్పుడు ఏడవాలి, ఏడుస్తూ కండతడి పెడుతూ మనము అల్లాహ్ను ఆరాధించాలి. ఎందుకంటే అల్లాహ్ని గుర్తు చేసుకొని ఏడవటం ఇది చాలా పుణ్యప్రదమైన విషయం. అలాగే ఎవరైతే దైవ భీతితో కంటతడి పెట్టుకుంటారో వారిని అల్లాహ్ ఇన్షా అల్లా నరకానికి పంపించాడు. అభిమాన సోదరులారా, కావున మనం ముఖ్యంగా ఎప్పుడైనా ఈ విధంగా చేయాలి. ముఖ్యంగా ఈ మాసములోని చివరి దశకములోని లైలతుల్ ఖదర్లో ముఖ్యంగా మనము ఏడ్చి కన్నీళ్లు కార్చి దుఆ చేయాలి, ప్రార్థించాలి, అల్లాహ్ శిక్షను గుర్తు పెట్టుకోవాలి.